సార్ గారు ఇప్పుడు పురుషోత్తం సార్ గారు మనకు చెప్పినటువంటి 7 గైడ్‌లైన్స్ విషయమై నాకు అవకాశం ఇచ్చినందుకు మాట్లాడాలని అనుకుంటున్నా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బీ ఏ మ్యాన్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. మనము చేసే పనిలో హానెస్ట్‌గా, యథార్థంగా చేసినట్టయితే ఆ పనిలో కంపల్సరీ మనం సక్సెస్ కావడానికి 100% అవకాశం ఉంటది. ఎదుటోళ్ళు మనం ఎంత హానెస్ట్ ఉన్నామో మా అని చూస్తారు. దాంట్లో ఎంత కమిట్మెంట్‌తోని చేస్తున్నారని చూస్తారు. కాబట్టి హానెస్ట్‌గా మనము ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, హానెస్ట్‌గా మనం చేసే పని సక్రమంగా చేసినట్లయితే అందులో కంపల్సరీ సక్సెస్ కావడానికి 100% అవకాశం ఉంటది. మనకు పైనున్న దేవుడు గూడా ఆహ్, ఆ యొక్క సహాయ సహకారాలు దొరుకుతాయి. సెకండ్ పాయింట్ 100% సబ్మిషన్ టు అప్లైన్. మనము మన అప్లైన్‌కు 100% సబ్మిషన్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నట్లయితే మన అప్లైన్ నుంచి మనకు 100% సహకారం దొరుకుతది అని నేను భావిస్తున్నా. థర్డ్ పాయింట్ వచ్చేసి టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్స్ బిజినెస్. మనం చేసే పనిలో, మనం చేసే బిజినెస్‌లో రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ మనమే ఓనరు, ఇక్కడ మనమే అన్నీ డైరెక్టర్‌ము, ఇక్కడ మనమే డిస్ట్రిబ్యూటర్‌ము, ఇక్కడ మనమే అడ్వర్టైజ్‌మెంటర్‌ము, ఇక్కడ మనమే హోల్‌సేలర్, ఇక్కడ మనమే రీటైలర్, ఇక్కడ మనమే అన్నీ. కాబట్టి మనము మనం రెస్పాన్సిబిలిటీగా చేసినట్లయితే మనకు తప్పకుండా మనం సక్సెస్ అయితామని ఇప్పుడు సిస్టమ్ అంతా చెప్తుంది. మనం ఎన్నో టెస్టిమనీస్ విన్నాం. మన అప్లైనర్స్, మన గ్రేట్ లీడర్స్ ఎంతోమంది సక్సెస్ అయ్యి చూయించిండ్రు. కాబట్టి మనం గూడా అయితాం. అందులో సందేహం ఏం లేదు. యూజ్ వి, నాట్ ఐ. ఇది చాలా బాగుంది. మనం ఎప్పుడు గాని మనము అందరం కలిసి చేస్తాము, సక్సెస్ అయితాము, విన్ అయితాము అని మనం చెప్పే ప్రతి చోట మనము ఈ వర్డ్‌ని ఉపయోగించాలి. నేను సక్సెస్ అయితా అనంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ పోతది. మనమందరం కలిసి ఇది టీమ్‌గా చేస్తాము అని మనము ప్లాన్ జెప్పేటప్పుడు ఈ విషయాన్ని కంపల్సరీగా మనం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. మన డౌన్ లైన్‌లకు, న్యూ డిస్ట్రిబ్యూటర్‌కు, కొత్తగా ఐడీ జేసేవారికి. వాళ్ళకు కొండంత అండ దొరుకుతది ఆ మాటలో. కాబట్టి ఐ అనేది వాడొద్దు. విఏ మనము అని వాడితే అది చాలా ధైర్యమిస్తది. వాళ్ళకు 1000 ఏనుగులంత మాటతోటి సహకారం దొరుకుతది. అప్పుడు వెంటనే వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటది. అయ్యో! ఇంత సక్సెస్ అయిన మనిషి నాకు సహకారం చేస్తాడంట, నాతో ఉంటాడంట అని ఆ భావన కలిగి ఆయన వెంటనే ఐడీ చేయడానికి, బిజినెస్‌లో చేరడానికి అవకాశం ఉంటది. కనుక అది వి మనము అనే మా పదము ఉపయోగించాలి. ఫిఫ్త్, ఐ హావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఎక్సైటెడ్. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనము ఈ బిజినెస్ గాని, మన నిత్య జీవితంలో చేసే పనులు ఏవైనా సరే, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎన్నో ఎదిరింపులు, ఎన్నో అవమానాలు, ఎన్నో సూటిపోటి మాటలు, రకరకాల ఆహ్, వాటిని మనము ఈ బిజినెస్ చేసే క్రమంలో మన నిత్య జీవితంలో అయినా కూడా ఫేస్ చేయవలసొస్తది. వాటన్నిటిని మనం పట్టించుకోవద్దు. పాజిటివ్ థింకింగ్ తోటే మన పాజిటివ్ మూడ్‌లోనే ఉండి బిజినెస్ జేసినట్లయితే కొందరు రకరకాల కామెంట్ జేస్తుంటరు. వాటన్నిటిని మనం స్వీకరించొద్దు. మన గోల్‌ను జూస్తూ ముందుకు సాగాలే. మన సక్సెస్‌ని జూస్తూ ముందుకు సాగాలే. పాజిటివ్ థింకింగ్‌లో వాళ్ళు ఎంతోమంది నెగెటివ్ మాట్లాడినా, నెగెటివ్ థింక్ జేసి నెగెటివ్ మాటలు మాట్లాడినా గూడా వాటన్నిటిని మనం పాజిటివ్‌గా తీసుకొనాల. అంతా మన మేలుకే. ఇవన్నీ మన అనుభవాలు అనుకోని వాటన్నిటిని ఎదిరిస్తూ ముందుకు పోవాలి. పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే మనకు ఫుల్ ఎనర్జీ ఉంటది. అప్పుడే మనము ఇంకా ముందుకు ధైర్యంగా పోవడానికి వీలుంటది. సిక్స్త్ పాయింట్, నో కంప్లెయింట్, నో క్రిటిసైజ్, నో కండెమ్నేషన్.
కంప్లైంట్ ఇది కూడా, ఈ పాయింట్ కూడా చాలా బాగుంది. ఎవరిపైన దేనిపైన కూడా కంప్లైంట్ చేయొద్దు, క్రిటిసైజ్ చేయొద్దు, కండెమ్నేషన్ చేయొద్దు. ఇవి ఒకవేళ మనము బిజినెస్ చేసే క్రమంలో ఎవరైనా చేస్తే వాటిని మనమేం మనకు తెలిసిన ఎవరైనా కంప్లైంట్ చేసినట్టు మనకు తెలిసిన సమాధానం చెప్పాలి. ఇంకా తెలియకపోతే చెప్తాను అని చెప్పి మన అప్లైన్ ద్వారా, మన సీనియర్ లీడర్స్ ద్వారా తెలుసుకొని మనం చెప్పాలి. మనము ఎలాంటి కంప్లైంట్ కానీ, క్రిటిసైజ్ కానీ, కండెమ్నేషన్స్ కానీ చేయొద్దు సక్సెస్ కావాలంటే. 7th పాయింట్ వచ్చేసి సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీంలో మనము ఒక సర్వర్గా జాయిన్ అయినాం. ఆ విధంగా ఉంటూ మనము మన గోల్ను అచీవ్ అవుటకు, మనం సక్సెస్ కావటకు ఈ 7 గైడ్ లైన్స్, ఇక్కడ ఉన్న సిస్టమ్ను ఫాలో అవుతూ చేయాల్సింది కాపీ పేస్ట్, ఆ విధంగా చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, ఎక్సలెంట్ నరసింహ సార్. మీకు పర్ఫెక్ట్ ప్రతి పాయింట్ అర్థమైంది. వెరీ నైస్ నేరేషన్. నెక్స్ట్ కల్పన, మీరు చెప్పండి. Good morning, sir. Good morning, all leaders. Guidelines 7 important points, sir. Be a man of honest and integrity. మనం చాలా ఈ బిజినెస్ లోకి వచ్చాక చాలా ఆనెస్ట్గా ఉండాలి, ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. అలా ఉన్నట్టయితేనే ఈ బిజినెస్ ని మనం సక్సెస్ గా రీచ్ కాగలుగుతాం, చేయగలుగుతాం. 100% సబ్మిషన్ ఆఫ్ అప్లైనర్. మనం ఏది చేసినా కూడా 100% మన అప్లైనర్ కి అందించేలాగా, అంటే చెప్పేలాగా అతనికి అప్లైనర్ చెప్తూనే మనం చేయాలి. ఏదొకటి కూడా మనము చెప్పకుండా చేయకూడదు, ఏదైనా అప్డేట్ చేయాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూ బిజినెస్. ఈ బిజినెస్ ని మనము చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకెళ్ళాలి. తర్వాత 4th వన్, యూజ్ వి నాట్ ఐ వెన్ కన్వర్సింగ్. ఇది ఒక్కరిగా చేయలేము. యూజ్ వి, మనం అందరము చెయ్యాలి. అందరం అనుకుంటేనే బిజినెస్ సక్సెస్ అవుతాము. నేను ఒక్కరిని అనేది అనుకోకూడదు. టీం అందరితో కలిసి చేసినట్లయితే విన్నింగ్ టీంలో ముందుకెళ్తాము. 5th పాయింట్, హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఎక్సైటెడ్. చాలా పాజిటివ్గా ఉంటూ ముందుకెళ్ళాలి. చాలా మంది ఎవరో రకరకాలుగా అనుకుంటారు, వాటిని మనం మైండ్లోకి తీసుకోకూడదు. పాజిటివ్ తోటి ముందుకెళ్ళాలి. నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండర్న్. కంప్లైంట్స్ లాంటివి కూడా ఇవ్వకూడదు. ఎవరిని కించపరచడం కానీ అట్లాంటివి కూడా ఏమి చేయకూడదు. తర్వాత 7th పాయింట్, సర్వ్ ఆఫ్ విన్నింగ్ టీమ్. ఇవన్నీ చేసినట్లయితే మనం విన్నింగ్ టీంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ది హోస్ట్. ఓకే, గుడ్ గుడ్ మేడం, చాలా బాగా చెప్పారు. ఈ అన్ని పాయింట్స్ 7 పాయింట్స్ అజ్జూజులు బాగా మాట్లాడినారు మీరు. అన్ని ఫాలో అవ్వండి, ఆ గైడ్ లైన్స్ ముందుకు వెళ్ళండి. విష్ యూ గుడ్ లక్. నెక్స్ట్ లలిత మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ ఆడిటర్స్. ఇంతకుముందు పురుషోత్తం దాస్ సార్ సిడీలో ఒక 2 minutes దాని గురించి, 1 నిమిషం మాట్లాడి దీని గురించి చెప్తాను సార్. నేను తను పురుషోత్తం సార్ అనేవారు బీహార్కి చెందినవారు. అక్కడ ఇన్కమ్ అనేది మనకు అందరికి తెలుసు, బీహార్ ఎట్లా ఉంటది అనేది. చాలా డ్రాట్ ఏరియా, డ్రై ఏరియా అనమాట. అలాంటి ఏరియాలో ఇన్కమ్ సంపాదించాలంటే చాలా కష్టం. కాబట్టి మన స్టేట్ లో చాలా మంది వర్క్ చేస్తారు అన్నమాట. అక్కడ నుంచి వచ్చి తక్కువ రేటు పని చేస్తారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టే వాళ్ళు అంతా వాళ్ళే ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే అక్కడ లేక ఇక్కడ వస్తున్నారు. అప్పుడు ఈయన ఇంత ఇన్కమ్ సంపాదించడము చాలా పెద్ద విషయం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే బీహార్ లో కూడా. అయితే అక్కడ లో ఇన్కమ్ ఉన్న టైంలో సార్ చాలా అదృష్టవశాత్తు 2015 లో మనకు జాయిన్ అయ్యారు, వెస్టీజ్ లో జాయిన్ అయ్యారు. అయితే స్టార్టింగ్ ఏం అర్థం కాలేదన్నమాట, ఎట్లా చేయాలన్న బిజినెస్ అనేది అర్థం కానప్పుడు సరిగ్గా సక్సెస్ రాలేదు. కానీ తర్వాత ఎప్పుడైతే 8 కార్డినల్ రూల్స్, తర్వాత 7 గైడ్ లైన్స్ ఇవి బాగా విన్న తర్వాత దాన్ని
అబ్జర్వ్ చేసుకున్నాక సార్కి మంచిగా స్పీడ్ అందుకుంది. మనము 4 times 5 times మళ్ళీ మల్టిప్లై కావాలి మన ఇన్కమ్ అనుకుంటే ఖచ్చితంగా మనము ఈ గైడ్ లైన్స్ ని 8 కార్డినల్ రూల్స్ ని ఫాలో కావాలి. 7 గైడ్ లైన్స్. ఇందులో నుంచే సార్ మనకు చెప్పారు స్పీడ్ మూమెంటం వస్తుంది, మనకు స్పీడ్ అందుకుంటాం మన బిజినెస్ లోని. తర్వాత ఇవన్నీ కూడా పాయింట్స్ చెప్పారు సార్. ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. 7 గైడ్ లైన్స్ లో నుంచి బి ఏ మ్యాన్ ఆఫ్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. మనకు హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా హానెస్టీ ఇంపార్టెంట్. హానెస్టీ లేని మనిషి ముందుకు వెళ్ళలేడు. ఎన్ని చేసినా అది డౌన్ ఫాల్ అవుతుంది. కాబట్టి బిజినెస్ లో కానీ ఎక్కడున్నా హానెస్టీ అవసరం. ఈ బిజినెస్ లో వస్తే హానెస్టీ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు సార్ కూడా అన్నారు కదా, మనము 4th 5th రోజే షాపింగ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేయాలి, అది అన్నమాట. అయితే ఇది మనం ఎంతమందిని ఫాలో అవుతున్నాం అనేది ఇక ఎవరికి వారు చెక్ చేసుకుంటాము. కానీ ఇది ఫాలో అయితే మనకు మంచి ఇది వస్తుందన్నమాట బిజినెస్ కి. ఇంకా అంటే దాని వెనుక ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి చెప్పింది చేసుకుంటూ పోవాలి. మనం హానెస్టీగా ఉండడం చాలా అవసరం అన్నమాట. తర్వాత 100% సబ్మిషన్ టు అప్లైన్. అప్లైన్ ఏది చెప్పినా మన మంచికి వస్తుంది కాబట్టి అప్లైన్ ఏం చెప్తే అది వింటూ పోవాలి. మనం సబ్మిషన్ అయి ఉండాలి, 100% సబ్మిట్ అవ్వాలి. మనం సార్ చెప్పింది కాకుండా, మన అప్లైన్ చెప్పింది కాకుండా మనం ఇంకేదైనా చేయకపోతే అక్కడ మనం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి మనము అప్లైన్ ఏం చెప్తే దానికి బైండ్ ఓవర్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తప్ప మన కోసం ఆరాట పడవాలి. ఇప్పుడైతే మన పేరెంట్స్ కూడా కాదు, ఇప్పుడైతే మన పేరెంట్స్ కూడా, ఎందుకంటే ఫస్ట్ మన పేరెంట్స్ అంటాం కదా, కానీ ఇప్పుడైతే మన పేరెంట్స్ కూడా కాదు. ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే మన అప్లైన్ తప్ప ఇంకొకరు ఎవ్వరు లేరు అనమాట. కాబట్టి మనం అడ్మిషన్ 100% సబ్మిట్ అయి ఉండాలి అప్లైన్. నెక్స్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక్కడ వస్తే మన బిజినెస్ అనమాట. ఇక్కడ వస్తే నా బిజినెస్, ఎవరి బిజినెస్ ని వాళ్ళే చూసుకోవాలి. ఇది నా బిజినెస్ నేనే చూసుకోవాలి, ఇది నా బిజినెస్ నేనే చూసుకోవాలి. ఇది నేను క్రియేట్ చేస్తున్న టీం. ఇక్కడ నేను అనేది ఖచ్చితంగా రావాలి. ఇక్కడ నేను నాది అనేది టీం మాత్రం బిజినెస్ నాది అనేది మనం బాగా గట్టి గుర్తు పెట్టుకోవాలి. మన బిజినెస్ ని మనమే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. అప్పుడే గాని మన బాధ్యతని మనం కరెక్ట్ గా నిర్వర్తిస్తాం. అప్పుడే మన టీం ముందుకెళ్తుంది, టీం గ్రోత్ వస్తుంది, సక్సెస్ అవుతాం మనం. నెక్స్ట్ యూజ్ వి నాట్ ఐ వెన్ కన్వర్సింగ్ విత్ టీమ్. ఎప్పుడైతే మనము మాట్లాడుతుంటే ఇది నాది అని మాట్లాడకూడదు. బిజినెస్ మాత్రం నాదే, కానీ మాట్లాడేటప్పుడు సంభాషించేటప్పుడు మనం వెళ్దాము, మనం చేద్దాము, మన టీము ఇట్లా మాట్లాడాలి. ఇట్లా లేదా నా టీము నాది అంటే అది నీ ఒక్కడిది అయిపోతుంది అన్నమాట. కాబట్టి అక్కడ ఈగో అనేది వచ్చేస్తుంది అన్నమాట, ఇది నాది కాదా అనేది. ఎప్పుడైతే టీం వర్క్ గా మనం చేస్తేనే సక్సెస్ అయినప్పుడు, ఇది టీం కాబట్టి మనము అని వాడాలి. నేను అనకుండా మనము వాడాలి. ఈ పాయింట్ లో 4th పాయింట్ లో మాత్రం కంపల్సరీ మనది అని వాడాలి. నెక్స్ట్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఎక్సైటెడ్. ఎప్పుడైనా కూడా మనము పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ఉండాలి కూడా. ఉంటేనే గానీ మనం ఏమవుతామంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవుతుందో కాదో, సక్సెస్ అవుతామో కాదో అనే నెగిటివ్ థాట్ ఎక్కడ కొంచెం వచ్చినా కూడా మనం లాగ్ అయిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా ఉండాలంటే ఎప్పుడు ఎక్సైటెడ్ గా ఉండాలి. మన చెయ్యాలనే ఉత్సాహంతో ఉంటే ఖచ్చితంగా సక్సెస్. ఉత్సాహమే లేకుంటే చేయాలనే ఆ ఉత్సాహం అనే పాయింట్ లేకపోతే మనం ఏం చేయలేము. ఎక్సైట్మెంట్ లేకపోతే ఏం చేయలేము మనం అసలు. మనం డల్ గా వెళ్ళి ఖాళీగా కూర్చొని ఇట్లా ఏదైనా చేస్తుంటే, మనం ఏం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినా కూడా యాక్టివ్ గా ఎక్సైటెడ్ గా లేకపోతే వాళ్ళు అనుకుంటారు ఏదో వీళ్ళు డల్ గా చెప్తున్నారు, ఏందో వీళ్ళదేమో అంత లేనట్టుంది అని అనుకుంటారు అన్నమాట. కాబట్టి మనం చాలా ఇంట్రెస్ట్ గా యాక్టివ్ గా ఉండాలి, ఎక్సైటెడ్ గా ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. కంపల్సరీ మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 6th పాయింట్ వచ్చేసి నో కంప్లైంట్. మనం ఎవరిపైన కంప్లైంట్ చేయొద్దు. వాళ్ళు అట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు అంటే ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ మనం మాత్రం ఈ యాటిట్యూడ్స్ పెట్టుకోవాలి. నో క్రిటిసైజ్, ఎవరిని కూడా విమర్శించొద్దు. నో కండెమ్. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనే విషయాలు మనం ఎవరి విషయాలు కూడా చెప్పొద్దు. ఇట్లా మనం కంప్లైంట్ చేస్తూ పోతుంటే చాలా ఉంటాయి, చిన్నది ఉంటాయి, పెద్దవి ఉంటాయి. కాబట్టి కంప్లైంట్ చేయడానికే టైం సరిపోతుంది. అలాంటి థాటే పెట్టుకోకూడదు. మన బిజినెస్ మనం చేస్తూ పోతాం, సక్సెస్ ఆటోమేటిక్ గా మన వెనుకనే వస్తుంటది. నీడలాగానే మన సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్. సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్ అంటే మనము ఎట్లా ఉండాలంటే, ఎప్పుడు మనం విన్నింగ్ టీమ్ కి సర్వర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరికంటే ముందు వెళ్ళాలి, చాలా నీట్ గా తయారై వెళ్ళాలి, మంచిగా
అందరికి వెల్కమ్ చెప్పాలి, చైర్స్ అరేంజ్ చేయించాలి, అన్ని మంచిగా రెడీ చేసేసి మనమే మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నంత మంచిగా ఫాస్ట్ గా ఉండాలన్నమాట, యాక్టివ్ ఉండాలి. అప్పుడే మనము ఆ వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బిజినెస్ హోస్ట్ ఇతను అన్నంత మంచిగా ఉండాలన్నమాట, అంత యాక్టివ్ ఉండాలి. నేను కూడా ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు నాకు బొగ్గులకుంట మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సార్ వాళ్ళు ఫస్ట్ ఎవరైతే నన్ను వెల్కమ్ చేసిరో వెల్కమ్ అడ్రస్ అంటే రండి కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఇట్లా కూర్చోండి అని చెప్తుంటే ఆ సీన్ నా మైండ్ లో ఉండిపోయిందన్నమాట. వీళ్ళు ఎంత మంచిగా సూట్ వేసుకొని ఇట్లా రెడీ అయి ఉండి మమ్మల్ని వెల్కమ్ చెప్తుర్రేందబ్బా అనిపించింది. అంటే ఓహో ఈ ప్రాసెస్ బాగుంది, సిస్టమ్ బాగుంది అనిపించింది నాకు. తర్వాత వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా ఎంత యాక్టివ్ గా ఉత్సాహంగా చెప్తున్నారు, ప్లాన్ చెప్తున్నారు, కొంతమంది డెమోలు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తే మంచిగా అనిపించింది నాకు ఫస్ట్ టైం. ఇంకా తర్వాత ఎఫ్ఆర్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కడ చూడలేదు అట్లాంటి వాతావరణం కూడా. కాబట్టి ఇదేదో కొత్త ప్లేస్ లో వచ్చి ఉన్నట్టు అనిపించింది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దీనికి సంబంధించిన అంటే ఇవన్నీ ఎందుకు ఫాలో అవుతున్నారంటే ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతే మనం ఖచ్చితంగా టాప్ పొజిషన్ కి వెళ్తే మనం అనుకున్నటువంటి ఏదైతే గోల్ పెట్టుకుంటామో అవి రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. ఎక్కువ టైం తీసుకుంటే సారీ. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు యూ. ఎస్, నెక్స్ట్ లీడర్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడండి. నెక్స్ట్ లీడర్ వచ్చేసి జీవన్ కుమార్. ఎస్, అన్మ్యూట్ స్ట్రగుల్ అవుతున్నాను నేను. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 7 గైడ్ లైన్స్. ప్రతి ఒక్కటి మనం ఏం పని చేయాలన్నా ఏదైనా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ప్రోడక్ట్ వాడాలన్నా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా వాడాలి, ఏ విధంగా చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒకటి ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా వాడినప్పుడు మార్నింగ్ వేసుకునేది మనం ఈవినింగ్ వాడుతున్నామంటే ఆ ప్రోడక్ట్ దాని రిజల్ట్ బహుశా కరెక్ట్ ఉండకపోవచ్చు. అదే విధంగా ఇదేంటంటే మనం ఏదైతే చేయాలనుకున్నామో దానికి ఆ సూచనలు ఆ ఏ విధంగా చేసుకోవాలి ఏందనేది మనకి 7 గైడ్ లైన్స్. ఒక్కోటి నేనేం నేర్చుకున్నానో వీటి ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ పాయింట్, బి ఏ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అంటే ఏ పని చేసినా మనం ఆనెస్టీగా చేయాలని నేర్చుకున్నాను. దాంతోపాటు ఇప్పుడు బయట మనకు అందరికీ తెలిసిన విషయమే, ఇది సామెత అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని వివేకానంద గారు చెప్తారు. అదే విధంగా శ్రమ అనేది మన ఆనెస్టీగా పనిచేస్తే కంపల్సరీ ప్రతి దాంట్లో విజయము సాధిస్తామని నేను నేర్చుకున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి 100% సబ్మిషన్ టు అప్లై. దీని అప్లై 100% సబ్మిషన్ టు అప్లై అని అంటే ఎఫ్ఆర్యూలో ఈ పదం మొత్తం ఇదే విన్నాను. మీరు అప్లైన్ చెప్పండి, అప్లైన్ చెప్పండి అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఎందుకు చెప్పాలి, ఏందని నాకు అర్థం కాలేదు. అది లాస్ట్ ఈ 3 days ఎఫ్ఆర్యూ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో మనం ఏం పని చేసినా కానీ పెద్దవాళ్ళకి చెప్పాలని అనుకుంటాం. ఎందుకనంటే అంటే మనకు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఏదైనా కొత్త పని చేసినా ఏది చేసినా దాని గురించి అవగాహన అనేది ఉండదు. అవగాహన ఉండనప్పుడు దాన్ని ఏంటంటే ఏదో ఇప్పుడు సార్ చెప్పినప్పుడు దేవర్జన్ సార్ కూడా చెప్పారు, ఏదో పిచ్చి పిచ్చిగా వెళ్తున్నాము అని అంటే గుడ్డెద్దు ఇట్లా పిచ్చిగా వెళ్ళినట్టు అనే అర్థం అని నేను ఇంట్లో కూడా పెద్దవారికి చెప్పి మనం చేస్తే అది మంచిదా చెడుదా ఏదైనా కానీ ఏదైనా విషయం అయితే పెద్దవాళ్ళు చెప్తారు. అదే విధంగా ఇందులో కూడా మనం ఏది చేసినా అప్లైన్కి చెప్తే దానికి మనం ఏ పని చేసినా అప్లైన్కి చెప్తే మనకు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇది కంపల్సరీ పాయింట్, ఇది చేయాలని నేను తెలుసుకున్నాను. అదేవిధంగా థర్డ్ పాయింట్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ బిజినెస్ గురించి మనం ఏ పని చేసినా కానీ మనం ఒక రెస్పాన్సిబిలిటీతో పని చేయాలని నేర్చుకున్నాను. ఇప్పుడు మనము ఇంట్లో అయితే మ్యారేజ్ పెళ్ళి అయితే మన వైఫ్ని
ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద, ఫ్యామిలీ బాండింగ్ అనేది మన మీద ఉంటుంది. పిల్లలు అయితే పిల్లల్ని ఏం చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, పిల్లలకి ఏ చదువులు చెప్పియాలి, ఏ విధంగా ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఎట్లా తీసుకుంటామో అదే విధంగా బిజినెస్ లో కూడా మనం ఏం చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి, బిజినెస్ ఎట్లా చేయాలని ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకుంటేనే ఏదైనా ముందుకెళ్తామని నేర్చుకున్నాను. 4th పాయింట్, యూజ్ వి నాట్ ఐ వెన్ కన్వర్సింగ్ విత్ టీమ్. అంటే ఏదైనా కూడా మన టీం ఉన్నదని అంటే వాళ్ళతోటి మనం అందరం చేస్తేనే ఒక బిజినెస్ అనేది అవుతుంది. అక్కడ అనేది స్వార్థం అనేది ఉండదని విన్నింగ్ టీం ద్వారా నేను నేర్చుకున్నా. ప్రతి ఒక్కరు విన్నింగ్ టీమ్ లో ఏమంటారంటే నేనొక్కరిని కాదండి, మనం అందరం అని విన్నింగ్ టీమ్ తో కలుపుకొని వెళ్ళిపోతారు. ఆ ఎఫ్ఆర్యూలో నేను బాగా చూశాను. నేను ఏ ఏ విధంగా అంటే ప్రతి ఒక్కటి మనం అందరం కలిసి చేద్దాం. ఇంత కూడా ఏదైనా కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు ఏదైనా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇందులో ఏందనంటే భేదాభిప్రాయాలు అనేది ఉండదండి. నేను చూసిన మట్టుకైతే ఇప్పుడు చాలా మట్టుకైతే ఒక్కొక్క దాంట్లో ఏదంటే కొంచెం ఎదుగుతున్నాడు అంటే మనకి తొక్కేయాలని చూస్తారు. ఈ ఈ ప్రతి దాంట్లో ఒక్కో రకంగా ఉంటది. వాళ్ళు ఏంటంటే అక్కడనే ఆగిపోతుంటారు. అరే వాడు కొంచెం డెవలప్ అవుతున్నాడు, వాడిని తొక్కేయాలని అంటే ఆయన ఆయన వాడిని తొక్కేస్తాడు. ఇక్కడ ఈయన కూడా ఆయన టీం ని బిల్డ్ చేసుకోలేకపోతుంటాడు. ఆ విధంగా మనం ఉండకుండా కంపల్సరీ మనం అందరం కలిసి అనే విధంగా, అందరం కలిసి టీం వర్క్ చేయాలనే విధంగా ఇది వి అనేది యూజ్ చేయాలని నేను తెలుసుకున్నాను. అవే 5th పాయింట్, హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ ఎక్సైటెడ్. అంటే ఏ పని చేసినా చాలా మంది ఏమంటారంటే వీనికి ఇష్టమున్న ఒక పని చేస్తే నీకు ఏది ఇష్టమో అది చేయండి. ఆ ఇష్టమున్న దాంట్లో మనము 10% చేయాలనుకుంటే 100% చేసేస్తాం. ఏదైనా కానీ మనకి ఇష్టం ఉంటే అంటే అక్కడ ఏమైపోతుంది అంటే మన మైండ్ అనేది పాజిటివ్గా వెళ్ళిపోతుంది. మనకు ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఉండాలి, ఎక్సైట్మెంట్ ఉండాలి. ఎఫ్ఆర్ఈలో ఒక్కొక్కసారి వాళ్ళు ఆ స్టేజ్ మీదకి వెళ్తుంటే ఆ డాన్స్ చూస్తుంటే సార్ లాగా నేను కూడా ఏమనుకున్నా అంటే డాన్సులు పిచ్చి పిచ్చిగా ఉంటాయి, ఏదో చేస్తారు, ఏదో అవుతారు, ఈ డాన్సులు ఇంటాను. కానీ వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తే, వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ చూస్తే నాకేమనిపించింది అంటే అవును కదా, వాళ్ళ 100% అక్కడ ఏందనంటే వాళ్ళ వాళ్ళ బాధలన్నీ మర్చిపోతుంటారు. వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి ప్రతిదీ కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో చేస్తారు. ఫుల్ పాజిటివ్ మైండ్ తో చేస్తారు. అది కూడా నేను కూడా చేయాలని నేను కూడా నేర్చుకున్నాను. 6th పాయింట్, నో కంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండెమ్. అంటే ఇది ప్రతి బిజినెస్ లో ఏమనుకుంటామనంటే ప్రతిదీ కంప్లైంట్ చేస్తాం. మా అప్లైన్ సరిగా లేడు, మా కింద డౌన్ లైన్ సరిగా లేడు. ఇది కంప్లైంట్ అనేది ఉండొద్దని ఎఫ్ఆర్యూలో కంపల్సరీ వెళ్ళిన వాళ్ళం అయితే విన్నాము. ఎందు గురించి అని అంటే ప్రతి ఒక్కటి మనం కంప్లైంట్ చేసుకుంటూ పోతే మనం ఏది బిజినెస్ చేయలేము. అదే విధంగా కొన్ని రోజులు నేనేం నేర్చుకున్నానంటే కొన్ని రోజులు 1 సంవత్సరం వరకు ఏ కంప్లైంట్ అయినా వింటూ ఉండాలి, దాని గురించి మాట్లాడాలి. ఏదైనా కూడా ఏ కంప్లైంట్ అయినా వింటూ ఉండాలి. సరే, ఓకే, మనం ఏ విషయమైనా మనకు అప్లైన్ సరిగా లేదు, డౌన్ లైన్ సరిగా లేదు అని కంప్లైంట్ చేస్తుంది. నేను ఇది వినొద్దు, ఈ 1 year నేను వినొద్దు. ఇప్పుడు నాకు కూడా కొందరు ఏమన్నారంటే అది సబ్బుల పేస్టుల బిజినెస్ అని కొందరికి చెప్తుంటే ఇదే మాట అన్నారు. కానీ నేను దాన్ని ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నేను ఇది ఆ సబ్బుల పేస్ట్ బిజినెస్ అంటే వాళ్ళకి చెక్ రూపకంగా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు 100% నమ్ముతారని నేను నేర్చుకున్నాను. 7th పాయింట్, సర్వర్ ఆఫ్ విన్నింగ్ టీమ్. నేను ఒక విన్నింగ్ టీమ్ కి సర్వర్ గా ఉండదలుచుకున్నాను. ఇది నేను నేర్చుకున్న ఈ రోజు ఈ 7 గైడ్లైన్స్ లో. రైట్, థ్యాంక్ యూ జీవన్, ఎక్సలెంట్. నీకు బాగా అర్థమైంది, నిజంగా చాలా బాగా చెప్పావు. మీరు టీంలో కొత్తగా వచ్చినప్పటికి కూడా ఈ మధ్య జాయిన్ అయ్యి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు.
ఇంత ఫాస్ట్గా ఇవన్నీ అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని మళ్ళీ చెప్పారంటే అది నిజంగా గ్రేట్ అండి. జస్ట్ ఇది ఫాలో అవుతూ ఉండండి, ఈ 7 గైడ్ లైన్స్, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మనకి. యా, నెక్స్ట్ స్పీకర్ వచ్చేసి యాదగిరి. ఎస్, యువర్ టర్న్ నౌ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సిడి వేశారు సారు, పురుషోత్తం కుమార్ సార్ మాట్లాడారు 7 గైడ్ లైన్స్ గురించి. అయితే దీంట్లో ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంటున్నాను, వన్ పాయింటే కాకుండా మనం మన ప్రపంచంలో ఎక్కడ బ్రతకాలన్నా, ఏ దేశంలో బతకాలన్నా కానీ కొన్ని చట్టాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వాటికి అనుగుణంగానే మనం బ్రతకాలి, వాటికి అనుగుణంగా నడుపుకోవాలన్నమాట. సేమ్ అలానే ఏదైనా కంపెనీలో పనిచేసినా, లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్లలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా కానీ కొన్ని రూల్స్, ఈ గైడ్ లైన్స్ అనేటివి ఉంటాయి. వాటికి అనుగుణంగా వెళ్ళాలన్నమాట. వెళ్తేనే అక్కడ డెవలప్ అనేది అవుతారు. అట్లనే మనకి మన దీంట్లో వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాంట్లో 7 గైడ్ లైన్స్ గురించి మనకు పురుషోత్తం కుమార్ సార్ చెప్పారు. నాకు అందరు చెప్పినట్టే ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అంటే దీంట్లో ఏం చెప్తున్నారంటే నిజాయితీగా బ్రతకాలి, నిజాయితీగా ఉండాలి, చిత్తశుద్ధితో ఉండాలి అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ బిజినెస్ చేసేటప్పుడు నిజాయితీతో ఉండాలి. అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి, ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు. సపోజ్ మనం, అంటే ఇది ఒక రూల్ లాగా అన్నమాట, రూల్ లాగా అనుకోవాలి ఈ గైడ్ లైన్స్ కూడా. సపోజ్ మనం రోడ్డు పైన వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వెళ్ళాలో అక్కడి నుంచే వెళ్ళాలి, లేదు నేను ఎదురుగా వెళ్తా అంటే యాక్సిడెంట్ అవుతుంది అన్నమాట. అట్లా కాకుండా చూసుకోవాలి. అంటే ఒక చిత్తశుద్ధితోని ఉండాలి ప్రతి వ్యక్తి కూడా. రెండోది వచ్చేసి ఏమిటంటే అప్లైన్ కి 100% సమర్పణలో ఉండాలన్నమాట, సబ్మిషన్ లో ఉండాలి. ఏదన్నా ఉంటే అప్లైన్ కే చెప్పాలి, అప్లైన్ చెప్పిందే మనం వినాలన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి మీ వ్యాపారం యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరి వ్యాపారం బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. మన వ్యాపారం గురించి మనమే బాధ్యత తీసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి మన బాధ్యత తీసుకోరు. వేరే వాళ్ళ వ్యాపారం గురించి వేరే వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ గురించి మనం తీసుకోం. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్, మీ వ్యాపారం యొక్క బాధ్యత మీరే తీసుకోవాలి. ఫోర్త్ వన్, బృందంతో మాట్లాడేటప్పుడు, అంటే మన టీం ఏదైతే ఉందో ఆ టీంతో మాట్లాడేటప్పుడు నేను అనేది కాకుండా మనము, మేము, మన పని అనే విధంగా మాట్లాడాలన్నమాట. అంటే అక్కడ ఏ పదం వాడాలి? మనం అనే పదం వాడాలి, కానీ నేను అనే పదాన్ని ఎప్పుడు కూడా వాడొద్దు. తర్వాత 5వది సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు డల్ గా కూర్చోవడం కానీ, లేకపోతే ఏదో ఇట్లా ముఖం పెట్టుకొని కూర్చుంటే బిజినెస్ అనేది కాదనమాట. ఎప్పుడు చలాకీగా, హుషారుగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలన్నమాట. ఏది చేసినా ఉత్సాహంగా కనిపించాలి. మనల్ని చూస్తే అవతల వ్యక్తులకు కూడా అరే నేను కూడా చెయ్యాలి అనిపించాలన్నమాట. ఇందాక జీవన్ సార్ చెప్పారు, ఏంటి అందరు డాన్స్ చేస్తా ఉన్నారు, మాకు కూడా చేయాలనిపించింది అని. నిజంగా అంటే వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే మనకు కూడా చేయాలనిపించాలంట. అట్లా అంత ఉత్సాహంగా అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిర్యాదులు చేయొద్దు, విమర్శించొద్దు, ఏదన్నా చెప్తే ఖండించొద్దు. ఇట్లా ఈ యాటిట్యూడ్ ఉన్నప్పుడే, అంటే ఈ గైడ్ లైన్స్ మనం ఫాలో చేస్తే మనం డెవలప్ అనేది అవుతాం అనమాట, లేకపోతే కాము. తర్వాత విన్నింగ్ టీం యొక్క సర్వర్ లో ఉండాలి. విన్నింగ్ టీం సర్వర్ లో పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం బిజినెస్ లో డెవలప్ అవుతాం. ఇంకా మనకు రెస్పెక్ట్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఈ 7 ఈ గైడ్ లైన్స్ ఎప్పుడైతే మనం పాటిస్తామో మన బిజినెస్ లో మనం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని నాకు అర్థమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. రైట్, ఎక్సలెంట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రాధా టీచర్ సార్. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. 7 గైడ్ లైన్స్ గురించి కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను సార్ నేను. సార్ నంబర్ 1 వచ్చేసి బిఏ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అని అంటున్నాము. ఇక్కడ అందరూ చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ గా మ్యాన్ ఆఫ్
హానెస్టీ అనేది నిజాయితీతో కూడుకున్న విషయం. ఈ బిజినెస్ లకు వస్తున్నాం అని అంటే కూడా మనం ఒక సిస్టానికి అలవాటు చేస్తాం. ఫస్ట్ మనం ఒక సిస్టానికి ప్లగ్ అవుతాం సార్ ఇక్కడ. ఈ బిజినెస్ లకు వస్తున్నాం అంటే మనం బిజినెస్ చేసే కంటే కూడా మనకు తెలియకుండానే మనం ఒక క్రమ పద్ధతిలోకి వెళ్ళిపోతాము. ఇంటిగ్రిటీ అంటాము దీన్ని. హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అంటే జాయిన్ టుగెదర్ టు మేక్ ఏ వన్ హోల్ అంటాం సార్. అంటే అందరినీ కలిపి ఒకటిగా చేసుకుంటాం సార్. మనమందరం ఒకటి, మన టీము మనది. ఇప్పుడు యూజ్ చేసేదంతా కూడా అందరిని కలిసి ఒక తాటిపైన నడిపించే విధంగా ఒకటిగా అందరిని. ఇంటిగ్రిటీ అంటేనే దీని మీనింగ్ అదే సార్. టోటల్లీ వచ్చేసి అందరిని కలిసి ఒకటిగా చేస్తాం అనేది 100%. ఇంకా సెకండ్ వచ్చేసి 100% సబ్మిషన్ టు అప్లైన్ అంటున్నాం. అంటే ఇక్కడ వచ్చేసి మన యొక్క ఓన్ నాలెడ్జ్ ఉపయోగించొద్దు ఇక్కడ. ఈ రోజు చదువుకోని వాళ్ళు కూడా ఇందులో సక్సెస్ అయ్యారు సార్. సెకండ్ పాయింట్ కి వచ్చేసి 100% వాళ్ళు ఎందుకు 100% సబ్మిషన్ గా అప్లైన్ కి ఉండడం వల్లనే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒక స్కూల్ అటెండర్ ఈ రోజు 4,30,000 తీసుకుంటుంది సార్ నాకు తెలిసి. ఇప్పుడు ఆమె ఎలా చేసిందంటే చదువుతో అవసరం లేదు ఇక్కడ. ఆమె అప్లైన్ ఏం చెప్తుందో, ఏముందో, ఏం వింటుందో అదే ఈక్వల్ టు గాడ్ అనే విధంగా చేస్తుంది సార్. థర్డ్ వచ్చేసి మేక్ ఏ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ బిజినెస్. మనం టీం బిల్డ్ చేసినా, టీం చూసినా, మనం ఎక్కడ ఉన్నా ఒక బాధ్యత. టోటల్ గా నేను గవర్నమెంట్ టీచర్ని సార్. టీచర్ గా ఉంటూ కూడా నేను పొద్దున ఏం రాశాను, యాక్షన్ ప్లాన్ ఏముంది నాది, ఇది ఒక పక్క మనం ఆలోచించే విధంగా ఉండాలి సార్. రెస్పాన్సిబిలిటీ అనేది అంటే బాధ్యత. నాకు ఎక్కడ పోయినా ఏం చేసినా ఈ రోజు ఎంతమందికి టీంలో చెప్పాలి, ఎంతమందికి నేను కొత్త వాళ్ళను పరిచయం లేనటువంటి వాళ్ళను పరిచయం చేసుకొని చెప్పాలనేది ఈ బిజినెస్ లో సక్సెస్ కు ఒకటి రెస్పాన్సిబిలిటీ సార్. రెస్పాన్సిబిలిటీ అంటేనే ఈ యొక్క బిజినెస్ కు ఉండేటటువంటిది. మన వృత్తిని మనం చేస్తూ, మన పనులు మనం చేస్తూ కూడా అడిషనల్ గా దీన్ని టేకప్ చేస్తున్నాం కాబట్టి ఈ అడిషనల్ దాంట్లోనే బాధ్యత అని మనకు ఒక పక్కల బ్రెయిన్ లో ఇది ఆలోచన ఉండాలి సార్. 5 మందికి చెప్పాలన్నా, 2 చెప్పాలన్నా, ఈ రోజు కొత్త వాళ్ళను పరిచయం అంటే ఇది ఒక బాధ్యత, టోటల్ బాధ్యతగా తీసుకోవాలనేది థర్డ్ పాయింట్ ఒకటి సార్ బిజినెస్ లో. ఇప్పుడు టీం ని బిల్డ్ చేస్తున్నా కూడా నేనేం చేశాను, టీం అంతా నడిపించినా నేనేం చేశాను అనేది కాన్సెప్ట్ సార్. ఫోర్త్ వన్ వచ్చేసి యూ యూజ్ వి నాట్ ఐ వెన్ కాన్వర్జేషన్ విత్ టీమ్. అంటే ఇక్కడ ఏది మాట్లాడినా, ఏం చేసినా, కాన్వర్జేషన్ సంభాషణ, మన నోటి నుంచి ఏ మాట వచ్చినా కూడా ఎలా ఉండాలా, నేను అనే మాట అక్కడ యూజ్ చేయొద్దు. టీంలో నేను అనే మాట రావద్దు. సంభాషణ చేసినా, ఏం చేసినా మనము మనది, మనమందరం ఎలా చేద్దాము. ఇప్పుడు టీం బిల్డ్ చేసిన మనం అందరం టీం వర్క్ చేసినా కూడా అప్లైన్ నేను చెప్తారు. అర్జున్ సార్ గారు ఉన్నారు. ఏది ఉన్నా కూడా డౌట్ అడగండి నన్ను అనడం. ఎందుకంటే సార్ ఏది చిన్నగా విషయం మీకు డౌట్ అనిపించినా మమ్మల్ని అడగండి అంటే కూడా యు అనే యూజ్ చేయాలనేది కాన్సెప్ట్ సార్. మనము అనేది సంభాషణ. ఈ థర్డ్ వన్ బాధ్యత ఎట్లనో కాన్వర్జేషన్ సంభాషణ అనేది కూడా మనం మాట్లాడే విధానము, తీరు, మన యొక్క శైలి ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి ఉంటది. తర్వాత వీ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఈ బిజినెస్ లోకి వస్తే చేంజ్ యువర్ యాటిట్యూడ్ అంటాం సార్. మనకు తెలియకుండానే ఈ బిజినెస్ లో మేము జాయిన్ అయితే మన యొక్క యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది సార్. ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఇంకా ఉత్సాహంగా ఉంటాం, ఎగ్జైటెడ్ అంటుంటాం ఎప్పుడు కూడా. ఈ వర్డ్ చాలా సార్ FRI కూడా నేను అటెండ్ అయ్యాను. చాలా ఎగ్జైటెడ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ పైకి వెళ్తే మన మనసులో మనమే అనుకుంటాం సార్, మనకు తెలియకుండానే మనం డాన్స్ చేస్తాం అక్కడ. మనకు తెలియకుండా నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళాలా డయాస్ పైనకి అనే విధంగా ఉత్సాహంగా ఉండాలనేది విషయం సార్ ఇది. తర్వాత నో కాంప్లైంట్, నో క్రిటిసైజ్, నో కండెమ్. తర్వాత ఈ బిజినెస్ లకు వచ్చినాక మనకు తెలియకుండానే టీం వర్క్ మనము చేస్తుంటే మనం ఎవరి మీద ఏమనకూడదు, కాముష్ అయిపోయినా. ఇందాక పవన్ సార్ అన్నాడు కాముష్గా ఉండాలి. మనము ఒక సంవత్సరం వరకు మన గోల్ అంతా మనం ఏమి రీచ్ కావాలి, 1,00,000 రూపాయలు సంపాదించాలనా అనే దానిపైన కాన్సెప్ట్ పెట్టుకొని ఉన్నాం అనుకో, ఆ 1 year దాన్నే చూడాలి. కానీ ఈ కాంప్లైంట్ గానీ, విమర్శలు గానీ, ఒకరి మీద చెప్పడం గానీ, చాడీలు గానీ ఇవన్నీ ఏమి చేసుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి విన్నింగ్ టీం మనకు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది సార్. విన్నింగ్ టీం కు 100% హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. దానికి మనం ఎప్పుడు కూడా విధేయతగా పనిచేస్తూ ఉండాలనే కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ రాధా మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్. అంజలి ఒకటి చెప్పారు, గంటాపదంగా ప్రతి విషయాన్ని విపులంగా. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. బాగా గుడ్ మార్నింగ్. క్యారీ ఆన్. ఈ 7 గైడ్ లైన్స్ చాలా బాగా చెప్పారు సార్. అందరూ పర్ఫెక్ట్ గా అయ్యారు. చాలా బాగా చెప్పారు. అంటే
మనం వింటుంటే మనకు ఏదైనా పర్ఫెక్ట్గా అవుతుంది అన్నట్టు మన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కంపల్సరీ మనం అందుకే మనం ఈ జూమ్ మీటింగ్ లకు రావాలని చెప్తున్నాము. ఈ రోజు చూడండి ఒక్కొక్కరికి అర్ధగంట ఇచ్చినా కానీ సరిపోయేటట్లేదు టైం. అంత అంత పర్ఫెక్ట్ టక ధారాళంగా మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్ అందరికి. అదే విధంగా నేను ఒక రెండో పాయింట్ కోసం చెప్పాలనుకుంటున్నాను సార్. 100% సబ్మిషన్, అప్లైన్ సబ్మిషన్ లో ఎందుకు మనం అప్లైన్ సబ్మిషన్ లో ఉండాలంటే, మనము అప్లైన్ సబ్మిషన్ లో ఉంటే ఎక్కువ నేర్చుకుంటాము, బిజినెస్ లో ఎక్కువ డెవలప్ అవుతాము, ఎక్కువ అభివృద్ధి చెందుతాము. ఎందుకని అంటే ఇప్పుడు మనము ఒక జాబ్ చేస్తున్నాం, ఒక కొత్తగా ఈ రోజే వెళ్ళాం అనుకోండి, వాళ్ళ గైడ్ లైన్స్ ఫస్ట్ చెప్తారు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు ఎలా ఉండాలి అని ఫస్ట్ మనకు కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు. కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఒక బ్యాంక్ లో చేయాలన్నా కానీ వాళ్ళ సంబంధించిన అన్ని ఆ సైట్ కోసం అంతా నేర్పుతారు మనకు. అదే విధంగా ఏదన్నా వేరే డిపార్ట్మెంట్ లకు పోయినా వాళ్ళే నేర్పుతాడు. మన దగ్గర కూడా మనకు నేర్పేటోళ్ళు వాళ్ళు అప్లైన్, అదే విధంగా విన్నింగ్ టీమ్. ఈ అప్లైన్ మనకు ఏది కావాలన్నా అప్లైన్, మన అప్లైన్ అడిగినామంటే అది మనకు కంపల్సరీ క్లియర్ గా చెప్పేస్తారు. ఒకవేళ వాళ్ళకు తెలియకుండా కానీ మన పైన ఉన్న వాళ్ళని కూడా అడిగి చెప్తారు అన్నట్టు. ఎందుకని అంటే ఇప్పుడు అప్లైన్ సబ్మిషన్ లో ఉన్నాం అనుకో, ప్రతిదీ నేర్చుకుంటాం అన్నట్టు. ఉదాహరణకు ఎట్లా అని అంటే శ్రీరామునికి హనుమంతుడు సబ్మిషన్ లో ఉంటాడు. ఆ హనుమంతునికి ఎంత అంటే ఒక కొండనెత్తే బలం ఉన్నా గానీ రాముడు చెప్తేనే ఆ పని చేస్తాడు, లేకపోతే చేయడు. అట్లా అన్నట్టు. ఇప్పుడు అప్లయన్స్ ఇప్పుడు శ్రీరాముని సమక్షంలో ఏ పని చేసినా శ్రీరాముని సమక్షంలో చేసిండు కాబట్టి ఈ రోజు శ్రీరాముని కంటే ఎక్కువ హనుమంతునికి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి, హనుమంతునికి గుళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా అంటే అప్లైన్ సబ్మిషన్ లో వర్క్ చేసిండు కాబట్టి, తన గురువు సబ్మిషన్ లో వర్క్ చేసిండు కాబట్టి, ఏ పని చెప్తే ఆ పని చేసిండు కాబట్టి ఆ విధంగా మొక్కబడిండు అన్నట్టు. అదే విధంగా మన బాడీకి వచ్చే వరకు మన మైండ్ కనుక ఒక రోజు ఆబ్సెంట్ ఉన్నదనుకో మనం ఏ పని చేయలేము. అదే విధంగా మనము నడుస్తుంటూ వెళ్తుంటే ఒక పామును చూసినాం అనుకో, పామును చూస్తే కళ్ళు చూస్తాయి, కళ్ళు చూసి ఏం చేస్తాయి, మెదడుకు చెప్తాయి, మన మైండ్కి చెప్తాయి, మైండ్ ఏం చేస్తుంది, కాళ్ళకి చెప్తుంది, కాళ్ళకి చేతులకు. ఒకవేళ మనకు ధైర్యం ఉంటేనేమో చంపుతాము, ధైర్యం లేకపోతేనేమో పరుగు ఉరుకుతాం అన్నట్టు. ఆ విధంగా ఇప్పుడు మన మైండ్ అప్లైన్ అనుకుంటే మన బాడీ మొత్తము అప్లైన్ సబ్మిషన్ లో జరిగితేనే ఈ విధంగా జరిగింది. అంటే మనల్ని మనం కాపాడుకోవాలి అని కాళ్ళు ఏం చేస్తాయి, పరుగు తీస్తాయి అన్నట్టు, ఉరుకుతుంది అన్నట్టు. ఈ విధంగా ఏదైనా అప్లైన్ సబ్మిషన్ లో ఉంటేనే అభివృద్ధి చెందుతాం. ఇది నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్ సార్. వెరీ గుడ్ బాగయ్య, మంచి ఇన్ఫర్మేషన్ విత్ ఎగ్జాంపుల్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు సహజ, మహబ్ నగర్. సార్ మార్నింగ్ చెప్పింది 7 గైడ్లైన్స్ గురించి. ఇందులో ఫస్ట్ది నిజాయితీగా ఉండాలి బిజినెస్ లో. రెండోది 100% అప్లయన్స్ కు సమర్పణలో ఉండాలి. ఇక మూడోది అయితే మనం బిజినెస్ బాధ్యతగా నేను అనేది అనుకోకుండా మనది అని చేయాలి. నాలుగవది టీంతో పాటు మాట్లాడేటప్పుడు మనది అని మాట్లాడాలి, నేను అనేది అనుకోకూడదు సార్. ఐదవది పాజిటివ్ గా ఉండాలి సార్. ఆరోది ఏంటంటే నాకు అర్థమైంది సార్, కంప్లైంట్స్ చేయకూడదు. ఏడవది విన్నింగ్ టీమ్ కి సర్వేగా ఉండాలి. అంటే నాకు అర్థమైంది, ఇంతే అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ అక్క, సూపర్. యాక్చువల్లీ నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు సహజమైన వస్తుందా మాట్లాడుతుందా అని. లాస్ట్ రానే వచ్చారు. ఇంగ్లీష్ రాదు సార్ నాకు, అయినా నేను దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ మార్నింగ్ సిఇపి మీటింగ్. ఇప్పుడు ఎవరైతే మాట్లాడి మూట పడుతున్నారో, భయపడుతున్నారో, వాళ్ళందరూ ఏదో ఒక రోజు నాడు గంట పదంగా మాట్లాడతారు. ఇది నా సైడ్ నుంచి గ్యారంటీ. అది ఎప్పుడు వాళ్ళు రెగ్యులర్గా మనతో కనెక్షన్లో ఉండి చెప్పినట్టు వినుకుంటా, మా రెండో పాయింట్ లాగా 100% అప్లైన్ సబ్మిషన్లో ఉంటే ఇవన్నీ సాధ్యం. గుడ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారా? ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? వాలంటరీగా
ఐ డోంట్ వాంట్ టు పుల్ ఎనీవన్. మీకు మీరుగా మాట్లాడాలనిపిస్తే మీకు ఎంత అర్థమైందో చెప్పొచ్చు, ఎంత అర్థమైందో అంత. ఒక్క మాట అన్నా మాట్లాడవచ్చు, నాకు ఇది అర్థమైంది, ఇవాళ మంచిగా అనిపించింది అని చెప్పొచ్చు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఈరోజు ఎవరైతే మాట్లాడారో 7 గైడ్ లైన్స్ గురించి, ఇప్పుడు యాక్చువల్ టీమ్ లీడర్స్ బయటకు వచ్చారు. నాకు ఈరోజు అనిపించింది, ఎందుకంటే ఇంతమంది, నేను అయితే యాక్చువల్ 2-3 మాట్లాడాలనుకున్నాను, దాదాపు 8-9 మంది మాట్లాడినారు. మీరంతా కూడా రియల్ లీడర్స్. ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా రియల్ లీడర్స్. ఇదే విషయాలని మీకు పని చేయాలి. ఏం చేయాలంటే ఇదే విషయాలని మీ టీంలో ఎంత సాధ్యమైతే అంత నేర్పించండి. మీ టీంలో ఉన్న వాళ్ళని మీలాగా తయారు చేయండి. ఇదే మనకున్న యాక్టివిటీ. ఇది ఒక్కటి చేసినప్పుడు ఏమైందంటే మీ డిపెండెన్స్ లేకుండా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసారా, టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. నంబర్ 3, నేను దీని గురించి ఎక్కువ మాట్లాడతా. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక్కడ బిజినెస్ అని అనుకోండి, లైఫ్ అని అనుకోండి, టీమ్ అని అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, జాబ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలా? మనమే తీసుకోవాలి. ఎవరి గురించి తీసుకోవాలా? మన కోసమే తీసుకోవాలా. మన పిల్లల్ని ఎవరైనా మంది సాస్తారా? మంది భోజనం పెడతారా మన పిల్లలకి? మంది స్కూల్కి పంపిస్తారా? నో వన్, ఎవరు చేయరా పని. బిజినెస్ నాది కాబట్టి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ 3rd పాయింట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే అందరూ మాట్లాడిన లీడర్స్ 7 గైడ్ లైన్స్ గురించి, వెరీ గ్రేట్, చాలా మంచిగా మాట్లాడారు. ఇది రికార్డ్ చేసినాను నేను. ఎవరైతే మాట్లాడకుండా జస్ట్ విన్నారో, నేను రికార్డ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను. ప్రతి ఒక్కరు మళ్ళీ వినండి. విన్నప్పుడు ఏమైందంటే మీకు ఇందాక బాగా చెప్పినట్టుగా సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చుంటుంది. అక్కడ నుంచి మన దగ్గర యాక్షన్ కానీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, 3rd పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్, మీరు ఏమన్నా ఫిల్ చేసుకోండి. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్, ఎస్ వి షుడ్. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఎస్ వి షుడ్. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ జాబ్, ఎస్. టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్. అది ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఎవరు మంది బయట వాళ్ళు చేయరు. ఇది ఒకటి చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు విన్న వాళ్ళు ఏం చేయాలంటే మీ టీంలో అందరికీ ఇదే పాయింట్స్ నేర్పించండి సాధ్యమైనంత వరకు. మీరు 1-to-1 వెళ్ళి చెప్తారా, గ్రూప్గా చెప్తారా, జూమ్లో చెప్తారా, అది మీ ఇష్టం. కానీ టీంలో బాగా నేర్పించాలి. అసలు మన బిజినెసే నేర్చుకొని నేర్పించాల్సిన బిజినెస్. ఇప్పటిదాకా మాట్లాడిన లీడర్లు అందరూ బాగా నేర్చుకున్నారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. చాలా మంది మంచి మాట అంత తెలిసింది. దాన్ని మీ టీంలో నేర్పించాలి. ఓకేనా? ఇదే పని చేయాలి. ఎవరైతే ఇప్పుడు మాట్లాడలేదో నేను యూట్యూబ్ లింక్ షేర్ చేస్తాను. దాన్ని మళ్ళీ వినండి. నెక్స్ట్ ఇట్లాంటి మీటింగ్ వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడండి. దట్స్ ఇట్, సింపుల్. ఇక దాని తగ్గట్టు మిగతా ఎట్లా ఉన్నాయి మీటింగ్లో ఫాలోగా పార్టిసిపేట్ చేయడము, ఇంకా మన సెల్ఫ్ ప్రొడక్ట్ చేయడం ఎట్లా ఉన్నాయి అవి చేస్తూ ఉన్నాం అందరం. వెరీ గ్రేట్. ఓకేనా? రైట్. ఇంకా ఇక్కడతో ఈ పేస్ మీటింగ్ అయిపోతుంది. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవరైతే V20 క్వాలిఫై అయ్యారో, 1 second, ఐ స్టాప్ రికార్డింగ్ ఫర్ దిస్.